మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అమ్మ వివాహం ఏదైనా చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఖచ్చితంగా చూసుకుని చేస్తేనే మంచిది అంటూ ఉంటారు. అవునమ్మా. అలాంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా క్షణికావేశాలు ఎక్కువైపోయి చిన్న చిన్న వాటికి కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అవును. అలా ఒక కుటుంబం నుంచి ఎవరైనా ఒక పర్సన్ ఆత్మహత్య చేసుకుంటే అవి వెనక తరాల వాళ్ళకి రాబోయే తరాల వారికి కూడా ఏదైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందంటారా? అంటే అమ్మా, మనం పునర్జన్మ మొదలైనటువంటి వాటిని విశ్వసించే వాళ్ళకైతే తప్పనిసరిగా దాని ఫలితం ఉందని చెప్తాం. మేము నమ్మము అన్నారు అనుకో, వదిలేసేయాలి. ఆ నమ్మని వాళ్లే కదా ఆత్మహత్యలు చేసుకుంటారు. లేకపోతే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారమ్మా? ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా పరిస్థితుల్ని ఎదుర్కొని ధైర్యంగా యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలవడమో లేకపోతే ఆ యుద్ధంలో ప్రాణం పోవడమో జరిగిందే తప్ప మన ప్రాచీన గ్రంథాలు గనక చదివి చూసినట్టయితే ఎవ్వరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు లేరు. ఆత్మహత్య మహాపాతకం అని చెప్పారు. పాపాన్ని మించింది పాతకం. అంటే పరిహారం చేస్తే కూడా దానికి ఎటువంటి ఫలితం ఉండదు, పాతకం అంటారు. అటువంటి మహాపాతకాన్ని కలిగించే ఆత్మహత్య గనక చేసుకుంటే దానివల్ల ఫలితం ఏమిటంటున్నారు కదా. ఎందుకంటే తనకొక్కడికే కాకుండా ఆత్మహత్య చేసుకున్న వారి వల్ల ఆ కుటుంబ సభ్యులకి కానీ ఆ పూర్వులకు కానీ తరువాతి తరాల వారికి కానీ కూడా దాని ప్రభావం ఉంటుంది. ఎందుకు అంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి వారికి అసలు ఆయుర్దాయం పూర్తయ్యేదాకా పైలోకాలకు వెళ్ళే అవకాశం లేదు గనక ఇక్కడే శరీరం లేకుండా తిరుగుతూ ఉంటారు. మనకి గాలి పట్టింది అదే మరి వాళ్లే తిరుగుతాం. పాపం వాళ్ళకి వెళ్ళే అవకాశం లేదు. పాస్పోర్ట్ ఉంది కానీ వీసా లేదు. ఏం చేస్తారు? ఎట్లా పెడతారు? పాస్పోర్ట్లో మనం ఎప్పుడో వెళ్లాల్సిన డేట్ ఉంది, మన టికెట్ కన్ఫర్మ్ కాలేదు, వెళ్ళాము, రైల్వే స్టేషన్లో పడి తిరుగుతాం టికెట్ కన్ఫర్మ్ కాకపోతే. అలాగే వీసా రాలేకపోతే ఆ దేశాలకు వెళ్ళలేక అక్కడక్కడే తిరుగుకుంటూ ఉండాలి. అదేవిధంగా మనం ఈ లోకం నుంచి వదిలిపెట్టి వెళ్ళడానికి ఫలానా సమయం అనువైంది అని చెప్పిన తర్వాత ఆ సమయానికన్నా ముందే గనక వెళ్ళినట్టయితే అక్కడ వెళ్ళగలుగుతాం మనం. కనుక అక్కడే ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల అటువంటి ప్రేతలు ఉన్నాయి గనక వాటికి ఊర్ధ్వలోక గమనం లేదు గనక తరువాత తరాల మీద వారి యొక్క ప్రభావం కొంత ఉంటుంది అంటారు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఓకే అమ్మా, ఒకళ్ళని హత్య చేసిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ప్రమేయం లేకుండానే వేరే వాళ్ళు వీళ్ళని హత్య చేస్తారు. మరి అలాంటి ఆత్మలకి ఏంటి? అది హత్య చేయబడ్డవాళ్ళు వాళ్ళకి హత్య చేయబడ్డాడంటే తప్పనిసరిగా అతడికి కాలం మూడే ఉంటుంది. ఒకవేళ అనుకోకుండా జరిగి మరి ఆత్మహత్య కాకుండా అకాల మరణాలు, దుర్ఘటనలు ఉంటాయి, యాక్సిడెంట్లు, అట్లాంటి వాటిల్లో కానీ ఇలా హత్య చేయబడి కానీ ఇలా గనక వెళ్ళిపోతే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందే. కాకపోతే అది వాళ్ళ జీవుడు కావాలని కోరుకోలేదు కదా, చచ్చిపోదామని అనుకోలేదు కదా. అందువల్ల వాళ్ళకి ఉత్తర క్రియలు బాగా సవ్యంగా గనక చేసినట్టయితే వాళ్ళు పైలోకాలకు వెళ్ళడం జరుగుతుంది. ఉత్తర క్రియలు బాగా చేస్తే. ఈ ఆత్మహత్య చేసినటువంటి వాళ్ళకి ఆత్మహత్య చేసుకున్నటువంటి వారికి పైలోకాలకు వెళ్ళడానికి తొందరగా అనుమతి లభించదు. మనం ఉత్తర క్రియలు చేసేటటువంటి పద్ధతి కూడా వాళ్ళకి చేసే పద్ధతే లేదని చెప్తారు. అట్లా అయినా కానీ తరువాత తరాల వాళ్ళు చెయ్యాలి. ఉత్తర క్రియలు చేస్తే తప్ప ఆ ముందు తరాల వాళ్ళు పైకి వెళ్ళరు. తరువాతి తరాల వాళ్ళు శరీరం వదిలేక కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోవడం జరుగుతుంది. దాని ఎఫెక్ట్ ఆ తర్వాత తరాలకు కూడా వస్తుంది. అందువల్ల ఒకళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అంటే అర్థం ఏమిటంటే తమ ముందు తరాల వాళ్ళ మీద తరువాత తరాల వాళ్ళ మీద కూడా వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ మీద కూడా ప్రేమ లేదు. తన మీద తనకి ఎట్లాగో లేదు, తన మీద లేకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకోవడం. కానీ ఎంత ఉందంటే ప్రేమ, స్వార్థం ఎక్కువయ్యి నేను ఈ కించిత్తు కష్టపడలేను అనేటటువంటి స్వార్థంతో, కష్టపడడానికి ఇష్టపడక సుఖం మాత్రమే కావాలనే ఒక స్వార్థంతో ఈ శరీరాన్ని అంతం చేయడం మొదలు పెట్టుకుంటారు. ఇక్కడ ఆత్మహత్య అంటే శరీరానికి అంతం, ఆత్మకి ఏమవదు. ఆత్మశబ్దానికి శరీరం అనే అర్థం కూడా ఉంది. ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టిపోతున్నారే తప్ప ఆత్మ ఏమవదు కదా. అందువల్ల ఇక్కడిక్కడే ఉండడం ఉంటుంది. వాళ్ళు వెళ్ళరు గనక తరువాత తరాలు వాళ్ళు వెళ్ళే అవకాశం లేదు. ఉదాహరణకి పితృకార్యాలు చేసేటప్పుడు 3 తరాలు చెప్తారంట.
ఎవరికి చేస్తున్నారో తద్దినం పెడుతున్నారో వాళ్ళని వసురూపం అంటారు, వాళ్ళ తండ్రిని రుద్రరూపం అంటారు, వారి తండ్రిని రుద్రరూపం అంటారు. ఆ పైన 3వ తరం పై తరం వాళ్ళని ఆదిత్య రూపం అంటారు. ఈయనకి తద్దినం పెట్టే వాళ్ళు చనిపోయారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ చనిపోయిన ఆయన కొడుకు పెడతాడు కదా, ఈయన వసురూపం అవుతాడు. ఇంతకు ముందు వసురూపంలో ఉన్న ఆయన ఆదిత్య రూపం అవుతుంది, రుద్రరూపం అవుతాడు. రుద్ర రూపంలో ఉన్నవాడు ఆదిత్య రూపం అవుతాడు. అంతకుముందు ఆదిత్య రూపంలో ఉన్నవాడు సూర్యుడిలో కలిసిపోతాడు. ఈ హైరార్కీ ఉంది. ఈ మధ్యలో ఎవడికో ఒకటి పెట్టలేదు. హైరార్కీ ముందు వాడు వెళ్ళకపోతే తర్వాత వాడు మెట్టెక్కే ఛాన్స్ ఎక్కడుంది? లేదుగా. అర్థమైందే లాజిక్. అంచేత సవ్యంగానే ఉండాలి. దయచేసి ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దండి. ఆత్మహత్యలు చేసుకుంటే సాధించేది ఏమీ లేదు. చాలామంది అనుకుంటారు ఈ క్షణాన మేము చచ్చిపోతే సుఖపడిపోతాం, కష్టపడలేకపోతున్నామని. వాళ్ళు తిరిగి వచ్చి చెప్పే అవకాశం లేదు, కానీ వాళ్లే చెప్పగలిగితే తెలుస్తుంది. బతికుండగా ఈ శరీరంతో పడే కష్టం ముందు శరీరం లేకుండా మేము ఇప్పుడు పడే కష్టం చాలా ఎక్కువగా ఉంది, అలా పడిపోండి తేలిగ్గా అయిపోతుంది, ఇలా పడలేరు మీరు అని చెప్తారు. కానీ చెప్పే అవకాశం లేకపోవడంతో వెళ్ళిన వాళ్ళు ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇదే జగత్తులో ఉన్న మాయ అంటారు. ఈ మాయ కారణంగా ఈ వ్యవహారాలు ఇలా సాగుతూ ఉన్నాయి. కానీ బతికితేనే వాళ్ళ ధైర్యంగా ఉంటుంది, కానీ చావు అన్నది చాలా ధైర్యం చేస్తేనే వాళ్ళు అంతలా చేసుకోవాల్సి వస్తుంది. ధైర్యం కాదు, పిరికి వాడైతేనే చేస్తాడు. ధైర్యవంతుడు పరిస్థితులను ఎదుర్కొంటాడు, పిరికి వాడు చచ్చిపోతాడు. పలాయనవాదం, పారిపోవడం, తప్పించుకోవడం, ఎదుర్కోలేకపోవడం, చచ్చుదనం, చాతకాంతనం, అసమర్థత, ఇంకా ఎన్ని పదాలు ఉన్నాయో నేను చెప్పలేను, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక్క చోట చేరిస్తే వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. చచ్చిపోవడానికి ధైర్యం అక్కర్లా, బతకడానికి ధైర్యం కావాలి. పిరికివాడు మాత్రమే చచ్చిపోతాడు. చాలా బాగా చెప్పారమ్మా. కాకపోతే ఇప్పుడు ఈ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు మరి వాళ్ళ ఉత్తర కార్యాలు ఏవైతే చేసామో వాళ్ళు పుణ్యలోకాలకి వెళ్ళాలంటే కార్యక్రమాలు సవ్యంగా చేస్తే సరిపోతుందంటారా? అసలు వాళ్ళకి కార్యక్రమం, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కార్యక్రమాలే చేయొద్దని చెప్తారమ్మా. చేయకూడదు, వాటికి లేవు అసలు. వాళ్ళని పైకి పంపించే మార్గాలే లేవని చెప్తారు. అయినా మనం చేస్తాం, మానట్లేదు. వాళ్ళకి చెందుతాయి లేదో తెలియదు. ఎందుకంటే ఆ జీవుడికి ఇంకా ఇక్కడ టైం ఉంది భూలోకంలో, మనం ఇస్తే వాడు అక్కడికి ఎలా పెడతాడు? నిజంగానేమో ఇది చాలా డీప్ గా తెలుసుకుని ప్రతి ఒక్కరు ఆలోచించి తర్వాత తరంగా తన గురించే తను ఆలోచించుకుంటే చెయ్యడు. ఆలోచన లేని అసమర్థుడైతేనే చేస్తాడు. ఇంక ఇలాంటి వాళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా కూడా మనకి ఇంకేం బాధే తప్ప, ఇంక ఇందులో వివరాల్లోకి వెళ్ళిన కొద్దీ ఇంకా బాధ కలిగించే విషయాలే తప్ప సంతోషంగా ఉండేది, ఎవరికన్నా ఉపయోగపడేది చాలా తక్కువ. కనీసం మనం అంటూ ఒక మెసేజ్ పాస్ చేసాం కాబట్టి ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. ఎవరు ఆత్మహత్య చేసుకోకండి. ఎందుకు చేసుకుంటారండి? బతికుంటే బలుసాకు తినచ్చు. అవును, జీవితం చాలా పెద్ద. విపులాచ పృథ్వీ కాలోచ్చనంత అని చెప్తారు. కాలం చాలా అనంతమైనటువంటి కాలం. ఈ భూమండలం చాలా విశాలమైంది. ఎక్కడో అక్కడ ఎప్పుడో ఒకప్పుడు సుఖపడకపోతామా? చచ్చిపోయాకేముంది? ఎప్పుడు బతుకుతారు? బ్రతికియుండన సుఖములు బడయవచ్చు అని ఉంది. బతికుంటే కదా సుఖం. ఆత్మహత్య చేసుకుని ఫలాంది ఆత్మాహుతి చేస్తాం, ఇది సాధిస్తామంటే నువ్వు సాధించిన దాన్ని మరెవరో అనుభవిస్తున్నారు కానీ నీకేం లేదుగా. అవును, ఎంతో మంది బలిదానాలు చేశారు. బలిదానాలు చేసినప్పుడు వాళ్ళు ఏమన్నా అనుభవించారా? వాళ్ళ తరాల వాళ్ళు అనుభవించటం కొద్ది రోజులు బాగానే ఎక్సైట్మెంట్గా ఉంటుంది, తర్వాత వాటి విలువ తెలియదు. కష్టపడితే సాధించిన దానికి తెలిసిన విలువ ఎవరో కష్టపడి మనకిచ్చిన దాంతే మనం పొందితే ఉండే దానికి తెలియదు. తెలియక దుర్వినియోగం చేయడం, దాన్ని చులకన చేయడం జరుగుతుంది. మనం ప్రత్యక్షంగా అనేక ఉదాహరణలు దానికి చెప్పుకోవచ్చు. బలిదానాలు చేసి సంపాదించినటువంటి వాటిని దుర్వినియోగం చేసుకోవడం అన్నది మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాక కూడా బలిదానాలు చేయడానికి ఎవరైనా ముందుకెడుతున్నారంటే ఎంత తెలివి తక్కువ వాళ్ళు అని జాలిపడాల్సి ఉంటుంది. అంతే. ఇంకా ఓకే అమ్మా, అసలు అలాంటి ఫీల్ ఎవరికైనా వచ్చినా కూడా అలాంటి టైంలో నిజంగా మన ఈ ఎపిసోడ్ కనుక టెలికాస్ట్ అయితే వాళ్ళ అదృష్టవంతులు. నిజంగా చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా.